మన ఉపనిషత్తుల గురువులు మనకి చెప్పింది ఏంటి? ఉపనిషత్తుల్లో చెప్పింది ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? త్వం తత్ నుంచి వచ్చినటువంటి త్వమ్మ అంటే నువ్వు నువ్వేమైపోవాలి, నేను అది ఒకటేననేటువంటి విషయం గ్రహించగలగాలి అని చెప్పారు. గ్రహించగలగడం ఒకటి అవడం అంటే ఏంటి? అస్మి అన్నాడు. తత్ త్వమసి అన్నాడు. తత్ అంటే పరమాత్మతత్వం, త్వం అంటే నేను, అస్మి అంటే ఈ రెండు కలిపినటువంటి నేనే, అంటే బీయింగ్ నేనన్నమాట. అంటే అర్థం ఏంటి? మొత్తం మన ఉపనిషత్తుల గురువులు చెప్పిందంతా పాపం వాళ్ళు ఆ పరమాత్మతత్వంతో దగ్గరగా ఉండి దర్శించి అర్థం చేసుకొని అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు మనకి చెప్పింది ఏంటి అంటే, మన పరమాత్మతత్వం అనేది ఒక కరెంటు లాంటిది, మిగిలినవన్నీ కూడా ఒక బల్బులు అనమాట. అంటే ఏంటి? బల్బులు మాడిపోయినా కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉంటేనే ఈ బల్బులు వెలుగుతాయి. అంటే ఏంటి? 100% ఆయన చెప్పింది ఏంటి? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ప్రతి జీవుల్లో భగవతత్వం, అదే పరమాత్మతత్వం అనండి, జీవత్వం అనండి, ఆత్మంది, ఆత్మ వెళ్ళిపోయింది, సోల్ ఇన్ రెస్ట్ అండ్ పీస్ అని మనం రకరకాలుగా పెడుతున్నాం కదా. ఈ భగవద్గీతలో చెప్పింది ఏంటి? సోల్ అనేది ఏం లేదు, సోల్ అంటే ఏం లేదు, ఆత్మ అంటే జస్ట్ జ్ఞానం, అది నిరాకారమైంది. ఆ నిరాకారమైనటువంటి జ్ఞానం అన్ని క్షేత్రాల్లో ఉన్నది అదే జ్ఞానం అంటాడు. అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రజలలో, తర్వాత చీమ దగ్గర నుంచి ప్రాణం ఉన్నటువంటి ప్రతి దాంట్లో ఉన్నది ఆ పరమాత్మతత్వ జ్ఞానమే ఉన్నది అంటాడు. అంటే జ్ఞానం అన్నా, శక్తి అన్నా, చైతన్యం అన్నా అంతా ఒకటే. కాకపోతే మనం ఏమనుకుంటున్నాము, మనం ఆ విషయాన్ని మర్చిపోయి, అంటే ఏంటి యాక్చువల్గా ఏంటి, ఆ పరమాత్మతత్వ శక్తి ఎలా వ్యక్తమైంది? పంచభూతాలు జీవ చైతన్యంలాగా వ్యక్తమైంది. అంటే మనతో ఉన్నది ఆ శక్తే. కానీ ఈ విషయాన్ని మర్చిపోయి మనం ఏమనుకున్నాము, ఈ నాది అనేటువంటి ఈ జీవ చైతన్యమే సత్యం అనుకుంటూ దుఃఖంలో పడుతూ ఉన్నాము. నిజం చెప్పాలంటే అటు పరమాత్మతత్వ చైతన్యానికి దుఃఖం లేదు, ఇటు జీవ చైతన్యానికి దుఃఖం లేదు. ఎప్పుడు దుఃఖం లేదు? బీయింగ్ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు దుఃఖం లేదు. బీయింగ్ అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము, అది వేరు మనము వేరు అనేటువంటి ఒక బికమింగ్ స్టేట్లో ఉన్నాము. మరి బీయింగ్ స్టేట్లోకి రావాలంటే ఎట్లా? బీయింగ్ స్టేట్లోకి రావాలంటే పెద్దగా మనం ఏదో చేయడం అనేటువంటి విషయం కంటే కూడా ఈ శరీరాన్ని ధర్మంగా పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి కర్మయోగంగా వాడుకుంటూ, అంటే ఏంటి, నిష్కామ కర్మగా ఫలితం ఆశించకుండా, తర్వాత మనసులో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలని కంట్రోల్ పెట్టి మనసును పరమాత్మతత్వం మీద నిశ్చలమైనటువంటి స్థితిలో పెడుతూ, పరమాత్మతత్వం తప్ప ఇంకా నాకు ఏమి అవసరం లేదు, ఏమి భౌతికంగా కనపడుతున్న టెంపరీ తప్ప అవి పర్మనెంట్గా అవసరం లేదు అనేటువంటి కోరికలని జయించటం, కోరికలని నెరవేర్చుకోవడం కాదు. జయించటం అంటే ఏంటి? అవి మన కింద పడుంటాయి. ఇప్పుడు మన స్థితి ఏంది? కోరికల కింద మనం పడున్నాం. ఇప్పుడు మనం కోరికలను జయించి పరమాత్మ తత్వస్థితిలో ఉండాలి అనేటువంటి విషయంగా 24 గంటలు